హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రమ్ గ్రామర్ అయిన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి అంటే, వర్డ్స్ అనేవి వర్డ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ క్లాసెస్. వర్డ్స్ అనేవి మనకి డిఫరెంట్ క్లాసెస్లో కానీ డిఫరెంట్ కైండ్స్లో కానీ డివైడ్ అవడం జరుగుతుంది. డిఫరెంట్ క్లాసెస్లో కానీ డిఫరెంట్ కైండ్స్లో కానీ వాటినే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటారు. ఏమంటారు? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటారు. ఏదైతే వర్డ్స్ డిఫరెంట్గా డివైడ్ అవుతున్నాయో వాటి క్లాసెస్, వాటి కైండ్స్నే మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని చదువుకుంటున్నాం. అసలు దాని ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఇట్ టెల్స్ us హౌ ద వర్డ్స్ రిలేట్ టు ఈచ్ అదర్. రిలేషన్ బిట్వీన్ ద వర్డ్స్. మనకి ఒక వర్డ్తో ఇంకొక వర్డ్ యొక్క రిలేషన్ని చెప్పడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అదే దాని యొక్క ఇంపార్టెన్స్. ఇట్ టెల్స్ us హౌ ద వర్డ్స్ రిలేట్ టు ఈచ్ అదర్. ఒక వర్డ్ ఇంకో వర్డ్తో రిలేషన్ ఎలా ఉంది అని చెప్పడానికి హెల్ప్ చేసేది మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మొత్తం ఎన్ని క్లాసెస్ కింద డివైడ్ అయింది అంటే, టోటల్ 8 క్లాసెస్ కింద మనకి డివైడ్ అవడం జరిగింది. సో అవేంటేంటో చూద్దాం. లెట్స్ మేక్ అ ట్రీ డయాగ్రామ్. సో ఇట్ విల్ బి లైక్ మచ్ మోర్ ఇంట్రెస్టింగ్. 1 2 3 4 5 6 and 7 and 8. సో టోటల్గా మనకి 8 పార్ట్స్ కింద డివైడ్ అవడం జరిగింది. ఫస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటండి? ఆబ్వియస్గా అందరికీ తెలిసింది, నౌన్. నెక్స్ట్ ఫాలోడ్ బై ప్రొనౌన్. తర్వాత యాడ్జెక్టివ్. తర్వాత వర్బ్. తర్వాత adverb. Next comes, sorry for the disturbance, preposition. తర్వాత మనకు వచ్చేది కంజంక్షన్. ఆ తర్వాత మనకు వచ్చేది ఇంటర్జెక్షన్. సో టోటల్గా మనకి ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ అయ్యాయి అంటే, టోటల్గా మనకి ఇక్కడ 8 పార్ట్స్ కింద డివైడ్ అవడం జరిగింది. అవేంటేంటి? నౌన్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్, వర్బ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. సో ఇప్పుడు మనం 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూసాం కాబట్టి దాని ఇండివిజువల్ డెఫినేషన్ ఒకసారి చూద్దాం. ఆ తర్వాత మనం కొన్ని ఎక్సర్సైజెస్ చేద్దాం. ఫస్ట్ టాకింగ్ అబౌట్ నౌన్. నౌన్ అంటే ఇట్స్ అ నేమింగ్ వర్డ్. అదేం డిస్క్రైబ్ చేస్తుంది? నేమ్ ఆఫ్ అ పర్సన్. నౌన్ అనేది ఒక నేమింగ్ వర్డ్. అదేం డిస్క్రైబ్ చేస్తుంది మనకి? నేమ్ ఆఫ్ అ పర్సన్, ప్లేస్, యానిమల్ ఆర్ అ థింగ్. సో ఏంటండి? నౌన్ అనేది ఒక నేమింగ్ వర్డ్. అదేం డిస్క్రైబ్ చేస్తుంది? నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, యానిమల్ ఆర్ అ థింగ్. నెక్స్ట్ విల్ మూవ్ టు ప్రొనౌన్. ప్రొనౌన్ అంటే ఏంటి అంటే, ద వర్డ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. ఏదైతే వర్డ్స్ మనం నౌన్కి బదులుగా వాడతామో, అంటే వర్డ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. నౌన్కి బదులుగా వాడే పదాలనే మనం ప్రొనౌన్ అని అంటాం. ఏమని అంటాం? ప్రొనౌన్ అని అంటాం. లెట్స్ మూవ్ టు యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ అనేది ఏంటి అంటే, ఇట్ డిస్క్రైబ్స్ ద క్వాలిటీ ఆఫ్ అ నౌన్. నౌన్ యొక్క క్వాలిటీస్ని డిస్క్రైబ్ చేసే వర్డ్స్నే మనం ఏమనంటాం? యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ డిస్క్రైబ్స్ ద క్వాలిటీ ఆఫ్ అ నౌన్. అది ఏం చేస్తుందంటే, ఇట్ యాడ్స్ మీనింగ్ టు నౌన్. నౌన్కి ఒక అర్థం వచ్చేలాగా యాడింగ్ అనేది చేస్తుంది అనమాట. సో యాడ్జెక్టివ్ అనేది ఏంటి అంటే, ఇట్ డిస్క్రైబ్స్ ద క్వాలిటీ ఆఫ్ అ నౌన్ అండ్ ఇట్ యాడ్స్ మీనింగ్ టు ద నౌన్. నౌన్కి ఒక మీనింగ్ అనేది యాడ్ చేస్తుంది. విల్ మూవ్ టు నౌ వర్బ్. వర్బ్ అంటే ఏంటి అంటే, అ వర్బ్ ఇస్ అ వర్డ్ విచ్ డిస్క్రైబ్స్ యాక్షన్. ఒక యాక్షన్ని కానీ, స్టేట్ని కానీ
ప్రాసెస్ని కానీ డిస్క్రైబ్ చేసే పదాలని, అంటే ఏదైనా పనులు కానీ, ఏదైనా జరుగుతున్న పనులు కానీ, ఏదైనా ఒక యాక్షన్ జరుగుతుంది అంటే వాటిని మనం ఆ వర్డ్స్ అన్నింటినీ కూడా వర్బ్ అని అంటాం, యాక్షన్ వర్డ్స్. నెక్స్ట్ యాడ్వర్బ్ అనేది ఏంటి అంటే a word which adds something meaning to a verb. ఇక్కడ adverb అనేది verb ని డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. It adds meaning to verb. verb కి ఒక మీనింగ్ ని యాడ్ చేస్తుంది పదం, అంటే సపోర్టింగ్ టు verb ఏదైనా ఒక వర్డ్ డిస్క్రైబ్ అవుతుంది అంటే వాటిని మనం adverbs అని అంటాం. ఇంకొక హింట్ ఏంటంటే జనరలీ ఆల్ ద ly ఎండింగ్ వర్డ్స్ ఆర్ adverbs అన్నమాట. ఇట్ ప్రూవ్స్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అనమాట. అన్ని కేసెస్ కి కాదు, మాక్సిమం కేసెస్ వరకు ఈ ఏదైతే వర్డ్స్ ఎల్వైతో ఎండ్ అవుతాయో అవి యాడ్వర్బ్ కిందే మనకి వస్తూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇస్ preposition. ఏంటండి preposition? A preposition అనేది ఒక వర్డ్ విచ్ ఇస్ జనరలీ ప్లేస్డ్ బిఫోర్ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఈ preposition వర్డ్స్ అన్ని ఎలా ఉంటాయి అంటే అయితే నౌన్ కానీ లేదంటే ప్రొనౌన్ కానీ ముందు వచ్చి సపోర్ట్ చేస్తాయి అనమాట. అ వర్డ్ విచ్ ఇస్ ప్లేస్డ్ బిఫోర్ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఇస్ కాల్డ్ యాజ్ prepositions. నెక్స్ట్ మనం కంజంక్షన్ అంటే ఏంటో చూద్దాం. కంజంక్షన్స్ ఆర్ ద వర్డ్స్ విచ్ జాయిన్స్ టూ ఆర్ మోర్ సెంటెన్సెస్. అంటే కంజంక్షన్ అనేది ఏంటంటే కొన్ని వర్డ్స్ ని జాయిన్ చేయడానికి, ఐదర్ వర్డ్స్ ని కానీ సెంటెన్సెస్ కానీ జాయిన్ చేయడానికి, దాన్ని మనం ఏమంటాం? జాయినింగ్ ఆర్ లింకింగ్ ఆఫ్ వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్. ఈ కంజంక్షన్ అనేది ఏం చేస్తుంది అంటే వర్డ్స్ ని కానీ లేదంటే సెంటెన్సెస్ కానీ జాయినింగ్ అనేది చేస్తుంది. అలా జాయిన్ చేసే పదాలనే కంజంక్షన్స్ అంటారు. ఏమంటారు? కంజంక్షన్స్. నెక్స్ట్ విల్ మూవ్ టు ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ ఈస్ అ వర్డ్ విచ్ ఎక్స్ప్రెసెస్ సడన్ ఫీలింగ్స్. సడన్ గా వచ్చే ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేసే పదాలని ఇంటర్జెక్షన్స్ అని అంటాం. ఇది జనరల్ గా ఎండ్స్ విత్ ఎక్స్క్లమేటరీ మార్క్స్. ఏదైతే పదాలు ఎక్స్క్లమేటరీ మార్క్స్ తో ఎండ్ అవుతాయో దే ఆల్ విల్ కమ్ అండర్ ఇంటర్జెక్షన్. చూసారు కదా, సింపుల్ అండ్ ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవడానికి ఇలా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, నౌన్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్, వర్బ్, యాడ్వర్బ్, ప్రెపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్. ఇప్పుడు మనం కొన్ని ఎక్సర్సైజెస్ దీని మీద చేద్దాము, ఇంకా క్లియర్ గా కూడా అర్థమవుతుంది ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే. సో విల్ మూవ్ హెడ్ టు ఎక్సర్సైజెస్. సో ఐ హ్యావ్ కమ్ అప్ హియర్ విత్ సమ్ ఎక్సర్సైజెస్. చూడండి, నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఎక్సర్సైజ్ తెచ్చాను, అలాగే మీ హోంవర్క్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సీత సా అ క్యాట్. సీత సా అ క్యాట్. సీత అండర్లైన్ చేసిన వర్డ్ సీత అనేది ఏంటవుతుంది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో? విచ్ వర్డ్ ఇస్ దట్? ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేంటి సీత అనేది? నేమ్ ఆఫ్ అ పర్సన్. నేమ్ ఆఫ్ అ పర్సన్. సో ఆల్ ద నేమింగ్ వర్డ్స్ మనం ఏమని అనుకున్నాము? నేమింగ్ వర్డ్స్ అన్నిటినీ మనం ఏమని అనుకున్నాము? నౌన్. సో సీత అనే వర్డ్ ఏంటవుతుంది? ఇట్ కమ్స్ అండర్ నౌన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రేమ్ ఈజ్ అ క్లవర్ బాయ్. ప్రేమ్ ఎలాంటి వాడు? క్లవర్ బాయ్. చాలా ప్రేమ్ అనేవాడు తెలివైన అబ్బాయి. సో ఇప్పుడు తెలివి అనేది ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రేమ్. ప్రేమ్ అనేవాడు ఎవరు? నౌన్. సో హియర్ ద క్లవర్ ఇస్ డిస్క్రైబింగ్ ద క్వాలిటీ ఆఫ్ ప్రేమ్. ప్రేమ్ యొక్క క్వాలిటీని డిస్క్రైబ్ చేస్తుంది ఈ వర్డ్. సో ఇట్ కమ్స్ అండర్ ఇఫ్ ఎనీ వర్డ్ డిస్క్రైబ్స్ ద క్వాలిటీ ఆఫ్ అ పర్సన్. క్వాలిటీ ఆఫ్ సమ్ పర్సన్ అంటే ఏమని అనుకున్నాం? ఇట్ కమ్స్ అండర్ adjective. It comes under adjective because it is describing noun. noun ని డిస్క్రైబ్ చేస్తుంది. ప్రేమ్ ఎలాంటి వాడు? తెలివైన వాడు. తెలివి అనేది ఎవరిని డిస్క్రైబ్ చేస్తున్నాము? ప్రేమ్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇట్ కమ్స్ అండర్ adjective. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. he gave me a pen. he gave me a pen. gave అనేది ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అవుతుంది? గేవ్ అనేది ఏంటి? ఇవ్వడం. ఇవ్వడం అనేది ఏంటి? అదొక పని. ఇట్స్ అ యాక్షన్ వర్డ్. ఎనీథింగ్, ఎనీ వర్డ్స్ విచ్ డస్ సమ్ యాక్షన్ కాల్డ్ యాజ్ వర్బ్. ఏంటది? వర్బ్. సో మనం ఆన్సర్స్ చూసాం కదా. ఇప్పుడు నేను 2 క్వశ్చన్స్ ఎక్సర్సైజ్ కింద ఇస్తున్నాను. మీరు నాకు ఆన్సర్ కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఐ విల్ డూ రిప్లై యూ బ్యాక్.
So the first question is, Kiran is absent because he was ill. I'll repeat the question. Kiran is absent because he was ill. First of all, Kiran Kiran ante enti? It is the name of a person. So meeku answer strike ayi untundi. You can comment. Because he was ill. He is describing here. Who is he? Kiran. Instead of Kiran we are using he. So the words which are used instead of noun. Noun ki badulga vaade padalni emani antam? That you can answer me in the comment box. Second question. The flower is very beautiful. Flower is very beautiful. Here beautiful is ain't asalu beautiful దేని గురించి మాట్లాడుకుంటున్నాం? We are talking about flower. Flower ఎలా ఉంది? Beautiful గా ఉంది. So something which is describing about a noun is called as, you can comment in the down. Next, if any word which describes a adjective or a verb or another adverb ఏమవుతుంది? So that you need to work on and you need to share me the answers in comment box. And if you like the video, make ee video kanka ardhamai unte comment down below your suggestions. And thank you so much for watching, and do share this video with